సో కాంగ్రెస్ కూడా లాస్ట్ టైం 3 సీట్లు వచ్చినాయి. లాస్ట్ టైం మీరు చూస్తే 3 సీట్లు వచ్చినాయి. వాళ్ళు అంటే చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి లాస్ట్ టైం అసెంబ్లీలో ఉండే 2018లో. 19లో వాళ్ళకి 3 సీట్లు రాగలిగినాయి. అవుట్ ఆఫ్ నోవేర్ బీజేపీ 1 సీటు నుంచి 4 పార్లమెంట్ గెలిచిండ్రు. సో దిస్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ నరేటివ్ పైన కొట్లాడే ఎలక్షన్స్ ఇవి. సో దానికి దీనికి పోలిక లేదు. రేవంత్ గారిని ఆయన 6 గ్యారెంటీలు ఇవన్నీ ఇప్పుడు ప్రజలు చూడరు. మీకంటే నాకంటే అందరికంటే ఎక్కువ ప్రజలు తెలివైన వాళ్ళు. అయితే అరవింద్ గారు లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో 7% నుంచి ఏకంగా దాదాపు 19.96 అంటే 20%కి పెరిగింది అసెంబ్లీ నుంచి పార్లమెంట్. బట్ ఈసారి 14 నుంచి 23%. లాస్ట్ పార్లమెంట్తో పోలిస్తే ఓన్లీ 3% పెరుగుతుంది బీజేపీ. దట్ ఈస్ బికాస్ ఆర్గనైజేషన్ గా అంటే మీకు సౌత్ తెలంగాణ నేను నిర్మోహమాటంగా గత 2 ఏళ్ళు నా ఇంటర్వ్యూలు చూసుకుంటే సౌత్ తెలంగాణలో బీజేపీ పని చేయలేదు. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఏరియాలో టిఆర్ఎస్ కి వచ్చిన సీట్లన్నీ జిహెచ్ఎంసీ 3 పార్లమెంట్లోనే వచ్చాయి. అక్కడ కూడా నేను బీజేపీనే బ్లేమ్ చేస్తాను. కాబట్టి ఈ ఇంపాక్ట్ నార్త్ తెలంగాణ పైన కూడా పడింది. సో అక్కడ కూడా మా ఓటు సీట్లు కొన్ని తగ్గాయి. సో దిస్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. దీనికి బీజేపీ తెలంగాణ దీనికి వాళ్ళే బ్లేమ్ తీసుకోవాలి. ఓకే, బట్ దిస్ ఈస్ అ నేషనల్ ఎలక్షన్ అండి. నథింగ్ టు డూ విత్ స్టేట్ పాలిటిక్స్, స్టేట్ లీడర్స్, నథింగ్ టు డూ విత్ ఇట్. ఓకే, రేవంత్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కాదు. రేవంత్ ఏమైనా చెప్తే అది ప్రజలు సీరియస్ గా తీసుకోరు ఈ ఎలక్షన్. సో ఇట్ బిట్వీన్ మోడీ వర్సెస్ రాహుల్ వర్సెస్ కేసీఆర్. సార్ కేసీఆర్ అగైన్ సార్. ఓకే, ఇప్పుడు అంతే అనుకోండి, తెలంగాణలో అట్లే అనుకోండి, ఏం చేస్తాం అంటే 28. కానీ మీకంటే ఓట్స్ మాత్రం కేసీఆర్ మేనిఫెస్టో తెస్తే కేసీఆర్ మేనిఫెస్టో ఎవరు చూడాలండి? ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల్లో కేసీఆర్ మేనిఫెస్టో అక్కడ ఎవరిని అడిగినా అక్కడ మోడీ వస్తుంది, మళ్ళీ బీజేపీ వస్తుంది, పెద్ద మెజారిటీ తోటి వస్తుంది. 320, 670 అన్నది అంతే అక్కడ డిస్కషన్. సో అక్కడ ఇప్పుడు మేనిఫెస్టో ఓన్లీ బీజేపీ నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోకే ఇవాళ వాల్యూ ఉంది అక్కడ. ఓకే, బట్ ఇప్పుడు మీరు అన్నట్టే సికింద్రాబాద్ సీటు మీ సిట్టింగ్ సీటు, అటువంటి చోట టీఆర్ఎస్ నాది కట్ కావచ్చు, ఫోన్ కట్ కావచ్చు, నేను బ్యాడ్ నెట్వర్క్ ఏరియాలో వెళ్తున్నాను. లాస్ట్ క్వశ్చన్. సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ మీ కంచుకోట అయినా అక్కడ 19% కూడా ఓటింగ్ రాలేదు. సో సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ అవన్నీ కూడా టీఆర్ఎస్కి వచ్చాయి. సో అంత చేంజ్ ఉంటుందా? డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి? ఉంటుందండి. లాస్ట్ టైం అసెంబ్లీ అరవింద్ గారు ఆడియో కట్ అయినట్టుంది వీడియో. పీసీఆర్ అరవింద్ గారితో కనెక్ట్. అరవింద్ గారు ఆడియో కట్ అయింది. ఎస్, దయాకర్ గారు విన్నారు కదా. మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను. మా సర్వే ప్రకారం కాంగ్రెస్కు 40% ఓట్లు వస్తున్నాయి, 9 సీట్లు వస్తున్నాయి. బీజేపీ 23% ఓట్లు, 5 సీట్లు. బీఆర్ఎస్కి 28% ఓట్లు, 2 సీట్లు. మజ్లిస్